భారత్ను ఓ అస్తిత్వ ముప్పుగానే భావిస్తోంది దాయాది పాకిస్తాన్. దీంతో తన అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ను పాకిస్తాన్ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోంది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకుని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన అణు ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తోంది. అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వాహకులతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి పాకిస్తాన్ సేకరిస్తోంది అని తాజా నివేదిక వెల్లడించింది. ఈ భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, సాంకేతికతను చైనా నుంచి పాకిస్తాన్ పొందుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో కొన్ని నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యుఏఈ దేశాల ద్వారా మళ్లిస్తున్నట్లు తెలిపింది. అయితే పాక్ సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారుగా చైనా ఉన్నప్పటికీ పాక్లో పనిచేస్తున్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుస ఉగ్రదాడులు జరగటం ఆ దేశాల సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్లో గత నెల ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరును తాజా నివేదిక ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ క్షిపణి దాడులు చేసిందని, అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినట్లు తెలిపింది. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ సరిహద్దు వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని తెలిపింది.